జగన్ పరిపాలన బాగుందన్న. పేదలకు చాలా మంచి చేస్తున్నాడు. పేదలకు వాలంటీర్లకు పింఛన్లు కానీ ఏదైనా మన సచివాలయంలో పనులు కానీ జగన్ పాలన వచ్చినాక చాలా బాగుండదన్న. ఇప్పుడు వాళ్ళిద్దరు చెల్లెళ్ళు జగన్కి ఓటు వేయొద్దు అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేస్తున్నారు కదా. అంటే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరు కలిసి వాళ్ళతో అలా చేపిస్తున్నారన్న. ఓకే, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది కదా మరి షర్మిలను అవినాష్ కూడా సపోర్ట్గా ఎలా ఉండబోతుంది? అవినాష్కి తగ్గపోరు పోటీగా ఉండబోతుంది అంట. ఊరికే వేస్ట్ అన్న. అవినాష్ రెడ్డికి వాళ్ళకు పోటీ అసలు కాదు. అవినాష్ గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగా. అవినాష్ రెడ్డి గారి పరిపాలన, ఆయన పేదల మనిషి. ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటారు ఈసారి అవినాష్ గారు? 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీతో గెలుపు. ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఎమ్మెల్యే గారి పరిపాలన కనుక బాగుందన్న. బాగా ఇంటి దగ్గరికి బీదాబిక్కి ఒక పెళ్లి కానీ ఒక ఏదైనా కానీ పోతే ప్రతి ఒక్కరికి సాయం చేసిన ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు 3 పార్టీలు పొత్తాయి, జగన్ ఒక్కని ఓడిద్దామని అనుకుంటున్నారు, ఏమంటారు? అది కళ అన్న. కళ. జగన్ ఓడిచ్చే సత్తా ఎవరికి లేదు. మీకు పథకాలు అందుతున్నాయా? జగన్ అందుతున్నాయి. వాలంటీర్లు ఎలా ఉందన్న? వాలంటీర్లో సూపర్నా. ఎవరు చేయని పని చేసినాడు. అవినాష్ గారిని సార్ ఎంపీగా గెలిపిద్దామని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్న. ఎక్కడన్నా మీది? ఇక్కడ పొద్దున నియోజకవర్గం తాళమాపం గ్రామం. ఓకే, ఇక్కడ ఇప్పుడు 3 జగన్ పరిపాలన ఎలా ఉందన్న మీది? జగన్ పాలన చాలా బాగుంది. ముఖ్యంగా రైతులకు, విద్యార్థులకు, కూలి పన్ను వేయటాలకు చాలా మాకు బాగుంది. ఇప్పుడు షర్మిల ఇప్పుడు ముగ్గురు ఇద్దరు అక్క చెల్లెలు జగన్కి ఓటేయొద్దని వాళ్ళు ప్రచారం దిగి ప్రెస్ మీట్లు పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, దాని మీద ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలేసి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వైఎస్ఆర్ అభిమానులుగా చాలా బాధ కలిగించిన విషయము. దానితో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి అక్కడి నుంచి పోటీ చేసి ఆ సొంత కుటుంబం మీదనే ఇంత విమర్శ చేయడము చాలా బాధ కలిగిస్తుంది. ఈ పోటీలో అవినాష్ సార్ మీద డిబైట్ కూడా కోల్పోయి చాలా ఘోర అవమానం కలిగించి వైఎస్ఆర్ అభిమానులు అందరికీ అదొక చేదు అనుభవంగా మిగులుస్తుంది. ఇప్పుడు 3 పార్టీలు పొత్తైనాయి కదా, జగన్ గారిని ఓడిద్దామని అనుకుంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్ ప్రజలకు అవినీతి లేకోకుండా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశాడు కాబట్టి అంత బలవంతం ఎదుర్కోవడానికి ఈ ముగ్గురు కలిసినా కానీ ఎదుర్కొంటామా లేదా అని ఒక సందేహంతో మళ్ళీ దొంగ హామీలు, అప్పుడైతే గతంలో శ్రీలంక అయిపోతున్న హామీలు ఇప్పుడు డబుల్ ట్రిపుల్ చేసి చెప్తున్నారు. జగన్ పరిపాలన బాగుంది కాబట్టి వీళ్ళందరూ కూటమి కట్టినారు. కూటమి కూడా బలం సరిపోకనే అబద్ధ హామీలను ఇస్తున్నారు. ఇప్పుడు అవినాష్కి ఆపోజిట్ గా షర్మిల పోటీ చేయబోతుంది, దాన్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీరు? మరి ఎలా చూడబోతున్నారు? అదే మాకు వైఎస్ఆర్ అభిమానులకు అయితే మాకు బాధ కలిగించే విషయమే. కనీసం ఆమెకు డిబైట్ కూడా రాదని ఒక బాధ ఉంది మాకుంది. అవినాష్ గారి పరిపాలన ఎలా ఉంది మీకు ఇక్కడ? అవినాష్ గారు మొత్తం జిల్లాలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. మార్నింగ్ వెళ్ళినా కానీ నువ్వు ఏ ఊరు వచ్చినావు, నువ్వు మావానివి అటుపక్క వాని ఏ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఆయన చేయగలిగే సమస్య తీసుకుపోతే కనుక సమస్య ఖచ్చితంగా తీస్తున్నాడు. గతంలో జగన్ సార్ ఎంపీగా పోటీ చేసినప్పుడు 5 లక్షల చిల్లర మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీకి దగ్గర పోతారని మా అనిపిస్తుంది. మీరు ఎక్కడ? మాది బజారే. ఇక్కడేనా? ఇక్కడ జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం, జగన్ కే వేయాలని మేము అనుకుంటున్నాం. 3 పార్టీలు పొత్తాయి, జగన్ ఓడిద్దాం అనుకుంటారు, మరి మీరు? మేము వేయం, జగన్ కే ఓటు వేస్తాం. అవునా? నీకు పథకాలు వస్తున్నాయా? వచ్చండి. వాలంటీర్లు పెంచింది తెచ్చిస్తున్నారు, తీసుకొచ్చి ఇస్తున్నారు. అవునా? అవినాష్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది సార్. ఇప్పుడు అవినాష్ కి ఆపోజిట్ గా మరి షర్మిల నిలబడ్డది, నిలవలే మేము జగన్ కే. ఇప్పుడు ఎంపీగా మరి వారు ఎంపీగా అయితే అటు షర్మిల ఉంది, ఇటు అవినాష్ రెడ్డి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను మరి నువ్వు? జగన్ కే.